వెల్కమ్ టు డాక్టర్ ఐఆర్ఎఫ్ టాక్స్. నా పేరు డాక్టర్ ఇర్ఫాన్ సయ్యద్. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ మీరు చూసిన టైటిల్కి నేను చెప్పబోయే మాటలకి చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఈ టాపిక్ మోర్ ఆర్ లెస్ ఇస్ ఫర్ ఉమెన్, కంప్లీట్లీ ఫర్ ఉమెన్. ఎందుకు అనేది వీడియో చివరి ఆఖరికి మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఉమెన్ రైట్స్ అనేవి ఎందుకు వచ్చాయో ఎగ్జిస్టెన్స్ లోకి మీరు తెలుసుకోవాలి. బై డిఫాల్ట్ హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ద వరల్డ్ ఇది పేట్రియార్కల్ సొసైటీ, అంటే మగవాళ్ళు డామినేట్ చేసే సొసైటీ. ఉమెన్ కొన్ని సెంచురీస్ తరబడి ప్రతి చిన్న చితక విషయంలో ఆపరేషన్కి గురయ్యారు. బయటికి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, కావాల్సిన తినాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. ఇలా ఏ మాటకి చిన్న నుంచి పెద్ద వరకు, పెళ్ళైనా డివోర్స్ అయినా మీకు రావాల్సిన ప్రాపర్టీ అయినా ప్రతి దాంట్లో డిస్క్రిమినేషన్ ఫేస్ అయ్యారు. ఇవన్నీ చూసిన మన కంట్రీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ ఇన్ 1950 గ్యారంటీస్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా. ఆర్టికల్ 14 అందరూ సరి సమానమే అనేది ఆర్టికల్ 14 మనకిస్తున్న గ్యారంటీ. ఇది 1950లో స్టార్ట్ అయింది, మీకు నాకైంది. ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ జెండర్, ఆర్టికల్ 15. జెండర్ డిస్క్రిమినేషన్, మగవాడైతే ఇలా ఉండాలి, ఆడపిల్లలు ఇలా ఉండాలి అనే డిస్క్రిమినేషన్. ఇన్షూర్స్ రైట్ ఆఫ్ డిగ్నిటీ, ఆర్టికల్ 21. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ రైట్స్ ఆడవాళ్ళకి సొసైటీలో బతకడానికి చాలా అవసరం ఉంది. ఇవి లేనప్పుడు వీళ్ళ పరిస్థితులు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మనం మన వీడియోలో ఏ రిలీజియన్ గురించి కానీ, కాస్ట్, ట్రెడిషన్, కల్చర్ గురించి మనం కామెంట్ చేయం. కానీ అన్ని విషయాలు కొంచెం మీ పెద్దవాళ్ళని అడిగినా లేదా మీరే కొంచెం రీసెర్చ్ చేసినా మీకు తెలుసు. మహిళల పురుషుల మీద చేయున్న హాని, ఐపీసీ 498A. ఇది ఈరోజు మన ప్రపంచంలో ఒక ప్రముఖమైన మరియు సమాజంలో గుర్తించాల్సిన విషయం. అదేంటంటే ఈ లా, ఐపీసీ 498A. దీన్ని ఎందుకు మిస్యూజ్ చేస్తున్నారు? మిస్యూజ్ చేయడం వల్ల ఎంతమంది మగవాళ్ళు బాధపడుతున్నారు, దానివల్ల ఆడవాళ్ళకు వచ్చే నష్టం ఏంటి? రీసెంట్గా అతుల్ సుభాష్ అనే కేసు బాగా వైరల్ అయింది. బెంగళూరులో ఉండే ఈ అతుల్ సుభాష్ గారు December 8, 2024 సూసైడ్ చేసుకుని చనిపోయారు. చనిపోతూ 24 pages సూసైడ్ నోట్, అప్రాక్సిమేట్లీ అరౌండ్ 2 hours ఒక వీడియో రికార్డ్ చేసి అందరికీ చెప్పి ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. ఎలా తను వాళ్ళ వైఫ్ నుంచి, వాళ్ళ ఇన్లాస్ నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పారు. చాలా వైరల్ అయింది. చాలా మటుకు అమ్మాయిలు, ఆడపిల్లలు, మగవాళ్ళు చాలా ఒపీనియన్స్ ఫామ్ చేసుకున్నారు. చాలామంది పెళ్ళే వద్దు, పెళ్ళని ఇన్స్టిట్యూషనే వద్దు. చాలామంది ఆడపిల్లలు అవును ఇలానే చేస్తాం అని అన్నవాళ్ళు ఉన్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి ఎందుకు కన్సల్ట్ చేయలేదు, కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ 498A అర్థం మరియు ఉద్దేశం తెలుసుకోవాలి. ఐపీసీ 498Aని 1983లో ఇంట్రడ్యూస్ చేశారు. పెళ్ళైన మహిళల మీద జరిగే అత్యాచారాలు మరియు డౌరీ హెరాస్మెంట్ నుంచి రక్షించడం కోసం. ఈ లా ప్రకారం ఎవరైనా మహిళకు అత్యాచారం చేసినా వాళ్ళు స్ట్రిక్ట్గా పనిష్మెంట్కి గురవుతారు. కానీ ప్రతి లా లాగా ఈ లాలో కూడా కొన్ని లూప్ హోల్స్ని యూజ్ చేసుకుంటూ చాలా మంది ఆడవాళ్ళు మిస్యూజ్ అయితే చేశారు. చాలాసార్లు ఫాల్స్ అక్యూజేషన్స్ వల్ల పురుషులు మరియు వాళ్ళ కుటుంబాలు, మేల్ ఇన్లాస్ కుటుంబాలు చాలా సివియర్గా ఎఫెక్ట్ అయ్యాయి. ఐపీసీ 498A ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చాలా కేసెస్ రికార్డ్ చేశారు. కానీ వాటిలో చాలా కేసెస్ ఫాల్స్ అని దొరికింది. 2019లో 30,000 కేసెస్ ఫైల్ చేస్తే అందులో 12% కేసెస్ ఫాల్స్ అని ప్రూవ్ అయ్యాయి. 498A లాంచ్ అయిన తర్వాత టోటల్గా 6 lakh కేసెస్ ఫైల్ చేశారు. సుప్రీం కోర్ట్ ప్రకారం 20% కేసెస్ మిస్యూజ్ చేశారని ఎస్టిమేట్ చేశారు. ఈ స్టాటిస్టిక్స్ మనకు చూపిస్తుంది ఒక లాని మిస్యూజ్ చేయడం వల్ల ఇన్నోసెంట్ వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఈయన కేసే తీసుకున్నాం, అతుల్ సుభాష్, బెంగళూరు టెకీ. ట్రాజిక్ ఇన్సిడెంట్కి గురయ్యారు. తనని పెట్టిన హింసల గురించి 2 గంటల పాటు చెప్పిన వీడియో మీరు చూస్తే మనసు తరిగిపోతుంది. అలా అని ప్రాబ్లం ఒక చోట చెప్పట్లేదు, ప్రాబ్లం 2 sides ఉన్నాయి. మహిళల మీద అత్యాచారాలు డెఫినెట్గా ఎక్కువ జరుగుతున్నాయి, కానీ మగవాళ్ళ మీద తక్కువేం జరగట్లేదు. అతుల్ కేసు కంట్రీలో ఒక పెద్ద డిబేట్ స్టార్ట్ చేసింది. ఫాల్స్ కేసెస్ వల్ల మనుషుల మెంటల్ హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుందని చాలా మంది డిస్కస్ చేస్తున్నారు. సుప్రీం కోర్ట్ ఈ మిస్యూజ్ గురించి చాలా సార్లు మాట్లాడింది. 2017లో అరెస్ట్ చేస్తున్నప్పుడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అవసరం అని చెప్పారు. 2021లో 498 కేసులో అరెస్ట్ చేసిన 10% ఉమెన్ వాళ్ళదే తప్పు అని తేలింది. ఒక యావరేజ్ ప్రకారం 4,000 పురుషులు ఎవ్రీ ఇయర్ హరాస్మెంట్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు. రీఫార్మ్స్ అవసరం. దీని మీద ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మ్యాండేటరీ మీడియేషన్, కేస్ ఫైల్స్ చేయకముందే చేయాలి.
ఫాల్స్ కేసెస్కి స్ట్రిక్ట్గా పెనాల్టీస్, ఫాస్టర్ రెజల్యూషన్ కోసం ఎఫెక్టివ్ మెకానిజమ్స్. దీనికి చాలా మటుకు హెల్ప్ లైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫాల్స్ అక్యూజేషన్స్కి గురవుతున్న పురుషులు సపోర్ట్ కోసం సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ SIFF, మెన్స్ రైట్స్ ఇండియా అని ఆర్గనైజేషన్స్కి పనిచేశాయి. ఇప్పుడు లాస్ అందరికీ అవసరం. జెన్యూన్గా అవసరం పడిన మహిళలందరికీ రక్షణ కావాలి అంటే ఇలాంటి ఫాల్స్ మిస్యూజెస్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. మీరు ఈ వీడియోని యూస్ఫుల్ అని అనుకుంటే డిబేట్ విత్ us. మీరు మీ ఒపీనియన్స్ ఈ కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఒక చిన్న పర్సనల్ ఇన్పుట్ అండి నా సైడ్ నుంచి. నేను లా అండ్ జస్టిస్ బ్యాక్గ్రౌండ్లో పుట్టి పెరిగాను. ఆల్మోస్ట్ ఒక 25-30 ఇయర్స్ అదే ఎన్విరాన్మెంట్లో పెరిగాను. నేను క్యాజువల్గా మా నాన్నగారిని ఒకసారి అడిగాను, ఇలా ఏదైనా జరిగితే నా పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఏదన్నా హెరాస్మెంట్ కేసు వేస్తే నాన్నగారు నవ్వి కాళ్ళు పట్టేసుకో, లెంపలేసుకో, ఏమైనా చెయ్యి, కానీ కోర్టుకి మాత్రం వెళ్ళొద్దు అన్నారు. ఒక స్టర్న్ లుక్ ఇచ్చి అలానే చూస్తూ కట్ చేశారు ఈ టాపిక్. నేను వీడియో స్టార్టింగ్లో ఈ టాపిక్ ఎస్పెషలీ ఉమెన్కి నేను ఎందుకు చెప్పాను, దాని వెనకాల హిస్టరీ గురించి బ్రీఫ్గా మీకు కొంచెం రీఫ్రెష్ చేశాను మీ మెమరీ. ఎందుకు చెప్పనా, ఒకటి గుర్తుపెట్టుకోండి, పేట్రియార్కల్ సొసైటీ అనేది ఇట్స్ అ గ్లోబల్ ప్రాబ్లం. ఇక్కడ మీరే కాదు, ప్రపంచం అంతా దీని గురించి ఫైట్ చేస్తున్నారు. మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అండ్ షుడ్ బి ఈక్వల్. ఇలా మిస్యూజ్ చేస్తున్న ఈ కొంతమంది, కుడ్ బి 1% or 10%, ఈ మహిళల వల్ల అవసరం ఉన్న ఆ 90% మహిళలకి అన్యాయం జరిగే ఛాన్సెస్ ఎక్కువ. రేపు ఏమైనా చేంజెస్ వచ్చి స్ట్రింజెంట్ యాక్షన్స్ తో పాటు ఇంకేమన్నా యాడ్ అయితే యాజ్ పర్ సుప్రీం కోర్ట్ మీకు తప్పనిపిట్లా, మీ సహా ఆడవాళ్ళ గురించి మీకు తప్పనిపిట్లా. మీరంటే చదువుకున్నారు, మీకు జాబ్ ఉంది, మీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది, సరే మగవాడు అవసరం లేదు వెళ్ళి పంపించేస్తున్నారు, మీకు వద్దనుకుంటున్నారు, మీరు అల్యూమిని అడగట్లేదు, మీరు డివోర్స్ తీసుకుంటున్నారు అనుకుందాం. బట్ చదువుకొని ఇండిపెండెంట్గా లేని ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? రేపు ఒకవేళ ఏమైనా చేంజెస్ వస్తాయి. సో లేడీస్ అండ్ మై డియర్ లేడీస్, ప్లీజ్ బేకప్. నాకేంటి అనేది వద్దు, ఇంకా ఆపేద్దాం. మీ గురించే ఇది చెప్పాను, మీరు అర్థం చేసుకోవాలని కొద్దిపాటికి డీటెయిల్స్ చెప్పాను. ప్లీజ్ మీ చుట్టుపక్కల జరుగుతున్న ఇలాంటి అన్యాయాలు ఏమైనా ఉంటే ఫైండ్ ఫాల్ట్ విత్ ద ఉమెన్. ఒక లేడీ తప్పు చేస్తున్నారు అంటే మీరు నిలబడండి వాళ్ళ గురించి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ మెన్, ఇట్ ఈస్ అబౌట్ యూ అండ్ యువర్ చిల్డ్రన్. మేబీ ఇది సడన్గా జరగకపోవచ్చు, రేపు మారితే జరిగితే మళ్ళీ సొసైటీ వెనక్కి వెళ్ళిపోతే పరిస్థితులు ఏంటి? ఇంకా మిగతా విషయాలు మీ తెలివితేటలకే వదిలేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఐఎమ్ హ్యాపీ టు డిబేట్, హ్యాపీ టు కనెక్ట్ అండ్ కామెంట్ సెక్షన్. జై హింద్.